సడన్‌గా యాప్‌షడాలో ఎటువంటి చర్చ జరగకుండా, ఎక్కడ కూడా రైతు సంఘాలతో చర్చ లేకుండా రొయ్యల మేతల కంపెనీలు ఒకేసారి టైగర్ రొయ్యల మేతలేమో కిలో రూ. 10, అలాగే వెన్నామి రొయ్యల మేతలు కిలోకి రూ. 8 సడన్‌గా పెంచేయటం జరిగింది. సో, ఇంత పెద్ద ఎత్తున పెంపు ఇప్పటికే సంక్షోభంలో ఉన్న రొయ్యల పెంపకం మరింత సంక్షోభంలోకి తీసుకెళ్తుంది. భారతదేశంలో ఆక్వా రంగ ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశే ప్రథమ స్థానం. అలాగే దేశంలో వ్యవసాయ రంగ ఉత్పత్తుల ఎగుమతుల్లో బియ్యంది ప్రథమ స్థానం అయితే, రెండో స్థానం మెరైన్ ఉత్పత్తులు. దాంట్లో సముద్ర రంగంలో పట్టుబడి బాగా రొయ్యలు గానీ, లేతే రైతులు పెంచే రొయ్యలే ప్రధానం. సో, ఈ 2 రంగాల మూలంగానే విదేశీ మారకద్రవ్యం దేశానికొస్తుంది. సో, ఇప్పటికే 2 నెలల క్రితం సడెన్‌గా కిలోకి రూ. 4 పెంచారు. మరలా వెంటనే ఇంత పెద్ద ఎత్తున పెంపు అనేది ఇది ఏమాత్రం కూడా ఆ రంగానికి ఈ లాభసాటి కాదు. ఆ రంగం మరింత సంక్షోభంలోకెళ్ళే పరిస్థితొస్తుంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, సో, ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ, స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ పేరుతో యాప్‌షడా ఏర్పడింది. అది రొయ్యల మేతల ధరల నియంత్రణ, అలాగే రొయ్యల కొనుగోలు ధరల నియంత్రణ, యాంటీబయాటిక్స్ వాడకం, అట్లాగే ఎగుమతులు వీటన్నిటిలో కూడా దాని ద్వారాగా జరగాలి. దానికి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు దానికి చైర్మన్‌గా ఉంటారు. మత్స్యశాఖ మంత్రి గారు ఒక వైస్ చైర్మన్‌గా, అలాగే ఒక రైతుల ప్రతినిధి నుంచి మరొక వైస్ చైర్మన్‌గా సభ్యులతో ఈ కమిటీ ఏర్పడింది. దీంట్లో అధికారులు, కమిటీ సభ్యులు యాప్‌షడాలోనే ఏదైనా నిర్ణయం జరగాలి. ఇక్కడ యాప్‌షడా ఎటువంటి చర్చ జరగకుండా సో, సడెన్‌గా ఈ కంపెనీలు రేట్లు పెంచేసినాయి. గత ప్రభుత్వంలో ఇదే యాప్‌షడాలో ఇదే కంపెనీలని రైతుల ప్రతినిధులు కూర్చోబెట్టి మేతల ధరలు కిలోకి రూ. 4 తగ్గించే ప్రక్రియ చేపట్టడం అందరికీ తెలిసిన విషయమే. అలాగే రొయ్యల కొనుగోలు విషయంలో కూడా 100 కౌంట్‌కి, 80 కౌంట్‌కి, 60 కౌంట్‌కి, 40 కౌంట్‌కి కూడా ధరలు నిర్ణయించి యాప్‌షడాలో ఆ ధరలకు కొనుగోలు చేయించిన విషయం అందరికీ తెలిసిందే. అంటే ఇంతకుముందు జరిగిన ప్రక్రియ ఇప్పుడెందుకు జరగట్లేదు? సో, ఇప్పటికే యుద్ధం పేరుతోనేమో ఎగుమతులు ట్రాన్స్‌పోర్టేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పి కిలోకి రూ. 20, రూ. 30 కొనుగోలు ధరలు తగ్గించారు. సో, ఈ 2 నెలల నాడే కిలోకి రూ. 4 పెంచారు. ఇప్పుడు టైగర్ రొయ్యకి కిలోకి రూ. 10 మేతలో పెరిగింది. అలాగే ప్రధానమైన పెట్టుబడి రొయ్యల పెంపకంలో విద్యుత్ బిల్లు, మేత ఖర్చే ప్రధానమైన పెట్టుబడి. ప్రస్తుతం రోజుకు 2 గంటల నుంచి 3 గంటల దాకా విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తుంది. దీన్ని మంత్రి గారే ఒప్పుకుంటున్నారు. అది ఆ టైంలో డీజిల్ ఆయిల్ ద్వారాగా జనరేటర్లతో రన్ చేయాలంటే ఇది చాలా ఖర్చుతో కూడుకుంది. అరగంట జనరేటర్లు లేకుండా ఏరియేటర్స్ కూడా నడవకపోతే 100కి 100% కూడా రొయ్యల చెరువులో రొయ్యలు మొత్తం డ్యామేజ్ అయిపోయే పరిస్థితి. అంటే డీజిల్ ఆయిల్ మూలంగా పెట్టుబడి ఖర్చు పెరిగి, మరలా ఇప్పుడు మేతల ధరల మూలంగా మరలా పెట్టుబడి ఖర్చు పెరిగితే, కిలోకి ఈ పెరిగిన రూ. 10 లో తీసుకుంటేనే రూ. 20-25 ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. సో, కూలీ ధరలు పెరిగి, సో, డీజిల్ ఆయిల్ వాడకాలు, విద్యుత్ బిల్లులు, అలాగే యూనిట్‌కి రూపాయన్నరకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఇప్పటికి కూడా 60% ఆఫ్ ది రైతులకు కూడా సరఫరా చేయలేకపోతున్నారు. ఇది మరింత సంక్షోభంలోకి తీసుకెళ్ళి ఆక్వా రైతుల్ని చాలా ఆందోళనకు గురి చేస్తున్నది. సో, మొన్న ప్రకటనొచ్చింది. కంపెనీల ప్రకటన. నిన్న రైతాంగం రోడ్లెక్కిన పరిస్థితి. రైతులు రోడ్డెక్కకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానికుంది. మేమనేది ప్రభుత్వం నుంచి నిన్న మత్స్యశాఖ మంత్రి గారు, అలాగే అచ్చెన్నాయుడు గారు ప్రకటన ఏంటంటే, ఇది చాలా నష్టదాయకం. రైతులకి చాలా ఆందోళనకరం. దీన్ని దీన్ని యాక్సెప్ట్ చేయమన్నట్టుగా ప్రకటనొచ్చింది. ఈ రోజున అలాగే మత్స్యశాఖ కమిషనర్ గారితో కంపెనీలకు నోటీసులు ఇవ్వమని చెప్పి ఈ వార్తొచ్చింది. కానీ ప్రకటనలతో, వార్తలతో ఎటువంటి ఉపయోగం లేదు. ఈ రొయ్యల మేతల తయారీ కంపెనీల యాజమాన్యాలన్నీ కూడా ప్రభుత్వానికి అనుకూలమైన యాజమాన్యాలే. సో, ఇది మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ యాప్‌షడా మీటింగ్ ఇమ్మీడియేట్‌గా పెట్టి, ఇప్పుడు పెంచిన ధరల్ని ఏమాత్రం కూడా ఆచరణలోకి లేకుండా తొలగింపజేసేటట్టుగా మీరు చర్యలు తీసుకోకపోతే, ఇది ప్రభుత్వంతో అనుకూలంగా ఉంటూ ప్రభుత్వానికి కూడా తెలిసే ఈ ధరల ప్రకటన వచ్చింది అని చెప్పి రైతాంగం అనుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తక్షణం మీరు యాప్‌షడా ఎమర్జెన్సీ మీటింగ్‌ని కాల్ఫర్ చేసి, మీరు ఈ ఈ టైగర్ రొయ్యల ధర పెంచిన ధర రూ. 10, వెన్నామి ధర రూ. 8 అమలు జరగకుండా చూడవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ నేను డిమాండ్ చేస్తున్నాను.
ఆల్రెడీ ఈరోజు బుధవారం నాడు మీటింగ్ జరుగుతుంది అని చెప్పొచ్చింది. సాయంత్రానికి ఈ ప్రకటన ఈ నిలుపుదల చేసిన ప్రకటన రాకపోతే రైతాంగం మరింత గందరగోళంలోకి, మరింత ఆందోళనలోకి గురవుతారు. ఆల్రెడీ ఈరోజు నిన్ననే వీరవాసరం దగ్గర కొన్ని పాలకొల్లు దగ్గర రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తామని చెప్పి ప్రకటనొచ్చింది. ఇది చాలా బాధాకరమైన అంశం. అంటే ఒక ఆహ్, రొయ్యల పెంపకం సాగు జరుగుతుంటే ఇప్పటికే 10-15% రైతులేమన్నా లాభసాటిగా ఉన్నారేమో. ఎక్కువ మంది సంక్షోభంలోనే ఉన్నారు. వీళ్ళు సాగు చేయటం మూలంగా మేతల కంపెనీకి లబ్ధి జరుగుతుంది, హ్యాచరీలకు లబ్ధి జరుగుతుంది, ప్రభుత్వానికి లబ్ధి జరుగుతుంది, ఎగుమతుల మూలంగా ఫారిన్ ఎక్స్‌చేంజ్ వస్తుంది. కానీ రైతుకు జరుగుతున్న లబ్ధి మాత్రం కొద్ది శాతం మందే ఉంటున్నారు. అది కూడా వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో, ఇటువంటి తీవ్ర సంక్షోభంలో, తీవ్ర ప్రమాదపు టంచున ఉండి రొయ్యల సాగు చేస్తున్నారు రైతులు. దీనిని మనం కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంగా మన మీద ఉంది. సో, మీ చేతిలో పవర్ యాప్సెడాకి చైర్మన్‌గా మత్స్యశాఖ మంత్రి గారే. సో, చైర్మన్‌గా ఉంది ముఖ్యమంత్రి గారు. తక్షణం ఆ కంపెనీలని మీరు మీరు నియంత్రించి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 2 నెలల నాడే కిలోకి రూ. 4 పెంచారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ పెంపకాన్ని కంప్లీట్‌గా అమలు కాకుండా చూడాలి. సో, ఏదో ఇన్‌పుట్ కాస్ట్‌లు పెరిగినాయి కాబట్టి పెంచామని మాట్లాడుతున్నారు. అందులో మొక్కజొన్న ప్రధానమైన ఇన్‌పుట్టే. మొక్కజొన్న రాష్ట్రంలో ఈ సంవత్సరం 42,00,000 టన్నులు ఉత్పత్తి అయినట్టుగా, అలాగే రూ. 2,400 మద్దతు ధర ఉంటే 1,600, 1,700కే అమ్ముకుంటున్నారు. మొక్కజొన్న రైతులు తీవ్ర నష్టం పోతున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలోనే ఉంది. అంటే మరి ఈ మొక్కజొన్న తక్కువ ధరకే వస్తుంది గదా! ఈ రొయ్యల మేతల కంపెనీలకి. సో, ఇటువంటి పరిస్థితిలో ఈ ధరని పెంచడం కంపెనీలకు కూడా మంచిది గాదు. రైతులు బాగుంటేనే ఫీడ్ కంపెనీలు బాగుంటాయి, హ్యాచరీలు బాగుంటాయి. ఈ అందరూ బాగుంటారు. సో, కాబట్టి రైతులుని దృష్టిలో పెట్టుకొని ఈ పెంచిన పెంపుని తక్షణం నిలుపుదల చేయాలని చెప్పి, ఆ నిలుపుదల చేయించే ప్రక్రియని తక్షణం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్